అశ్విని నాచప్ప స్పోర్ట్స్ గురించి ఏమాత్రం నాలెడ్జ్ ఉన్నవారైనా ఈమె గురించి హిట్టే చెప్పేస్తారు. ఇప్పటి తరానికి అంతగా తెలియకున్నా 90ల్లో దేశవ్యాప్తంగా అథ్లెటిక్స్లో అశ్విని పేరు మారుమోగింది. అప్పట్లో పరుగుల రాణి పీటీ ఉషతో సమానంగా పేరు తెచ్చుకుంది. తన ఆటతోనే కాదు, అందంతోనూ నాచప్పకు క్రేజ్ ఉండేది. ఇప్పుడున్నంతగా మీడియా అప్పట్లో లేదు, కానీ ఒకవేళ ఉండుంటే అశ్విని ఎక్కడికో చేరుకునేది. క్రీడల్లో అంతర్జాతీయంగా భారత్కు పేరు తెచ్చిన అశ్విని కొన్ని సినిమాల్లో కూడా నటించింది. ఇంతకు అశ్విని ఇప్పుడేం చేస్తుందో తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియో చూడండి. ఆటకే అందం తెచ్చిన అశ్విని నాచప్ప కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతంలో జన్మించింది. చిన్నప్పటి నుంచే ఆటలంటే ఆసక్తి చూపేది. అప్పట్లో దేశంలో మహిళా అథ్లెట్లు చాలా తక్కువ మంది ఉండేవారు. అందులో పీటీ ఉషకు మాత్రమే మంచి పేరుంది. అలాంటి ఉషను 1991లో జరిగిన 400 మీటర్ల పరుగు పందెంలో ఓడించేసరికి అశ్విని పేరు మార్మోగిపోయింది. ఆమెను ముద్దుగా భారతీయ ఫ్లోజోగా పిలుచుకునేవారు. తర్వాత కాలంలో అనేక ఇంటర్నేషనల్ ఈవెంట్లలోనూ సత్తా చాటింది. అందుకే భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక అర్జున అవార్డుతో సత్కరించింది. ఆటలో అగ్రస్థానంలో ఉన్న సమయంలోనే అశ్విని సినీ రంగ ప్రవేశం జరిగింది. ఈనాడు పత్రిక అధినేత, తెలుగు సినిమా నిర్మాత రామోజీరావు క్రీడా ప్రధానమైన సినిమా తీసేందుకు ఆలోచిస్తున్న సమయంలో అశ్వినితో మాట్లాడారు. తమ సినిమాలో నటించాలని కోరారు. ముందుగా మొహమాట పడినప్పటికీ ఎలాగోలా ఒప్పించి అశ్విని పేరు మీద ఆమె బయోపిక్నే తీశారు. అది మంచి హిట్ సాధించింది. తర్వాత ఆదర్శం అనే సినిమాలోనూ నాచప్ప మెప్పించింది. ఇన్స్పెక్టర్, మిస్ 420, అందరూ అందరే వంటి మూవీల్లోనూ అశ్విని నటించింది. మైదానంలో మెరుపు వేగంతో చిరుతపులిలా లక్ష్యాన్ని చేరుకుని ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన అశ్విని 10 ఏళ్ల క్రితమే ఆటలకు గుడ్ బై చెప్పింది. అయినప్పటికీ తనకు ఎంతో ఇచ్చిన క్రీడారంగాన్ని మాత్రం ఆమె నిర్లక్ష్యం చేయలేదు. చిన్నపాటి అకాడమీ పెట్టి మెరికల్ లాంటి సుశిక్షితులైన క్రీడాకారులను తీర్చిదిద్దుతోంది. క్రీడారంగంలో మహిళలపై ఉన్న వేధింపులను, అవినీతిని నిరసిస్తూ సిఎస్ఐ పేరుతో ఒక సంస్థను నడుపుతోంది. తనలాంటి ఆలోచనలతో ఉన్న క్రీడాకారులను కూడగట్టి ఉద్యమంలా సాగుతోంది. బెంగళూరు అథ్లెటిక్స్ అసోసియేషన్కు అధ్యక్షురాలిగా కూడా సేవలందిస్తోంది. అంతేకాదు, తన సొంత ఖర్చులతో ఓ స్కూలు నిర్మించి పేద పిల్లలకు చదువు చెప్పిస్తోంది. మొత్తానికి అశ్విని సమాజ సేవలోనూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.